you say I'm the one you're so easy to love. Yeah, easy to love. Yeah, you're so easy to love. And I like when you say I'm the one you're so easy to love. Yeah, easy to love, yeah. Yeah, I can even focus on sleeping. You're so pretty every day I'm thinking. Baby, could you help me cause I'm freezing. If you want to see me it's cause you miss me. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇవాల్టి వీడియో అండి, మండే రోజున తీసిన వీడియో అండి ఇది. నేను పాపకి లంచ్ బాక్స్ ప్యాక్ చేశాను, ఇంకా శాండ్విచ్ చేశానన్నమాట. ఆ ప్రిపరేషన్స్ అన్నీ చూపించిపోతున్నాను. అలాగే అక్వేరియం అనేది ఎలా క్లీన్ చేసుకున్నా అనేది కూడా చూపించిపోతున్నానండి. ముందుగా శాండ్విచ్ కోసం కొన్ని క్యారెట్ పీసెస్, ఇంకా క్యాలీఫ్లవరు, కొన్ని పన్నీర్ పీసెస్ సన్నగా కట్ చేసుకున్నానమాట. అందులోనే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేశానండి. ఇంకా వీటన్నింటినీ కొంచెం సాల్ట్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నానండి, చాలా తక్కువ ఆయిల్ వేసుకొని. ఇంకా అవి కొంచెం మగ్గుతూ ఉంటాయి. ఈలోగా పెప్పర్ కూడా దంచేసుకొని ఆ పొడిని యాడ్ చేస్తున్నానండి. కొంచెం మార్నింగ్ అప్పుడప్పుడు ఇలా పెడుతూ ఉంటానన్నమాట. రెగ్యులర్గా దోశ ఇడ్లీ కాకుండా ఇలాగ ఇష్టంగా తింటారండి పిల్లలు. ఇంకా బ్రెడ్ని కాస్త నెయ్యిలో వేపేసుకున్నానండి. రెండు వైపులా కాస్త లైట్గా వేపేసుకొని అందులో స్టఫ్ చేస్తున్నానండి. చీజ్ స్లైస్ పెట్టేసి ఒకసారి కవర్ చేసి దాన్ని కూడా ఒక్కసారి మళ్ళీ వెచ్చబెడితే కొంచెం మెల్ట్ అవుతుందన్నమాట. చీజ్ అనేది బాగుంటుందన్నమాట తినేటప్పుడు. ఇక క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కొట్టిచ్చేస్తానండి పాపకి. ఇది డైలీ ఉంటుంది. అప్పుడప్పుడు డ్రై ఫ్రూట్స్ జ్యూస్ కూడా ఇస్తూ ఉంటాను. ఇక బాక్స్లో కండి ఇవాళ బాస్మతి రైస్తో ఫ్రైడ్ రైస్ చేస్తున్నానమాట. మిగతా వెజిటేబుల్స్ అన్నీ అండి, క్యారెట్, కొన్ని బీన్స్, క్యాలీఫ్లవరు, అలాగే ఈ పన్నీర్ పీసెస్, ఇంకా పీసు, స్వీట్ కార్ను ఇవన్నీ వేసేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మగ్గించేసుకుంటున్నానండి. స్కూల్ బాక్స్లో ఇలాంటి రైసులు చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి. ఎక్కువ శాతం ఇలాగే చేస్తూ ఉంటాను నేను. క్యారెట్ రైస్ అని, ఎగ్ రైసు, టమోటా రైసు ఎక్కువగా ఇవే పెడుతూ ఉంటాను. ఇంకా అలాగే పెప్పర్ యాడ్ చేశానండి. 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేశానమాట. విడిగా ఇలా అత్తేసరిలాగా పెట్టుకొని 1కి 2 వాటర్తో అన్నం ఉడికించుకున్నానండి. ఇంకా రైస్ని కూడా వేసేసి కలిపేసుకుంటున్నాను. ఈ వెజిటేబుల్స్ నేను కొంచెం నెయ్యిలో వేపానండి, ఆయిల్ కాకుండా. ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోవడమే. బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఇష్టంగా తింటారు పిల్లలు ఇలా చేసి పెడితే. ఇంకా ఇంతవరకు అయిపోయాకండి ఒకసారి గ్యాస్ అంతా తుడిచేసుకుంటాను. ఆయిల్ మార్కులన్నీ పడి ఉంటాయి కదా. ముందైతే పాప వరకు ఇవన్నీ చేసేస్తానండి మార్నింగ్. తర్వాత నిదానంగా ఇంట్లోకి వండుకుంటానమాట. రెగ్యులర్గా చేసే కర్రీస్ అవి తక్కువ శాతం పెడతాను, తనకి తినదనమాట. అందుకని ఇలా రైసెస్ ఇవన్నీ యాడ్ చేస్తాను. ఇంకా ఇవాళ ఈ ఫిష్ ట్యాంక్ క్లీనింగ్ పెట్టుకున్నానండి. బాగా పాడైపోయినాయి. ఇందులో లిక్విడ్ యాడ్ చేస్తారు కదా, అది లేదనమాట. లాస్ట్ టైం క్లీన్ చేసినప్పుడు డైరెక్ట్ వాటర్ పట్టేసి పెట్టానమాట. అందువల్ల త్వరగా పాడైపోయిందండి. ఇవి చూడడానికి మనకు బాగా అనిపిస్తాయి కానీ క్లీనింగ్ చాలా ప్రాసెస్ విసుగ్గా అనిపిస్తుంది. ఇక మా మేడ్ని పిలుచుకున్నాను ఆ రోజు. ఇంక ఇవన్నీ వాష్ చేయాలి కదా, కొంచెం నేను ఒక్కదాన్ని అంటే కష్టం అనమాట. ఇంకా తన సహాయం తీసుకున్నానమాట ఆ రోజు.
ఇక ఇద్దరం ఉండాలండి ఇలాంటి వర్క్స్ చేసేటప్పుడు, ఒక్కరి వల్ల కాదండి. మంత్లీ వన్స్ ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. ఇవి లేకపోతే చూడడానికి ఆడ్‌గా బాగోదు. మామూలుగా మన విమ్ లిక్విడ్‌తోనే లోపలంతా ఒకసారి మెత్తటి స్క్రబ్‌తో రుద్దేసుకొని, ఇంకా స్పాంజ్‌తో వాటర్ అన్నీ పిండేసుకుంటే ఈజీగా అయిపోద్దండి. ఇంకా లోపలేసి ఈ స్టోన్స్ అన్నీ ఒకసారి సర్ఫ్ వాటర్‌లో బాగా వాష్ చేసుకొచ్చిన తను. నేనైతే ఈ మన మున్సిపల్ వాటరే పట్టేస్తానండి. స్టార్టింగ్‌లో క్యాన్ వాటర్ పోసేదాన్ని. ఆ షాప్‌లో అతను అవసరం లేదన్నాడు. ఇదండి ఈ లిక్విడ్. ఆహ్, వాళ్ళు ఫిషెస్ అమ్మే దగ్గరే ఇస్తారది. ఒక 10 డ్రాప్స్ ఏసాను. అవేస్తే బాగుంటాయన్నమాట వాటర్. ఎక్కువ రోజులు పాడవకుండా నీట్‌గా ఉంటాయండి. ఇంకొకసారి ఆ గ్లాస్ అంతా ఇలా కాలిన్‌తో రుద్దేసుకుంటే నీట్‌గా ఉంటుందండి. అదండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ.